వాళ్ళు మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఓకేనా? వాళ్ళకి కూడా ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనమాట, ఓకేనా? ఇక్కడ అందరూ ఎవరు చదువుకునే వాళ్ళు ఉన్నారు, అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు. దీన్ని వచ్చేసరికి ఏంటంటే సార్ ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, కష్టపడేదని తప్పకుండా చాలు, దానికి తగ్గట్టు మనం వర్క్ చేసుకుని వెళ్ళిపోతే సక్సెస్ ఉంటుంది. ఒక నిమిషం సార్, ఆ సక్సెస్ ఎలా ఉంటుందంటే ఊహించమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకని చెప్పి ఒక్కసారి మీరందరూ మీ ఫోన్ ఒకసారి సైలెంట్లో పెట్టుకుంటే, ఎందుకంటే ఇది మనకు కాల్ ఇంపార్టెంట్ అవ్వచ్చు, కానీ మన పక్కన వాళ్ళకి ఇది ఒక లైఫ్ అవ్వచ్చు, వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయకూడదు కదా. అందుకని ఒక్కసారి అందరూ ఫోన్ ఒకసారి సైలెంట్లో తీసుకోండి, సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏ మనిషి అయినా సరే 4 రకాల కేటగిరీలో డబ్బు సంపాదిస్తాడు. నేను చెప్పే జాగ్రత్తగా ఏమనండి, మీకు చాలా క్లారిటీగా ఉంటుంది, మీకు ఫ్యూచర్ కూడా అర్థమైపోతుంది మీకు వర్క్ చేయడం వల్ల మీ లైఫ్ ఏంటన్నది, ఓకేనా? స్టార్టింగ్ ఏంటంటే ఏ మనిషి అయినా సరే 4 రకాల్లోనే అన్నాను కదా, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, అంతే కదా. ఏ మనిషి అయినా సరే ఈ 4 రకాల కేటగిరీలో డబ్బు, ఆఖరికి దొంగ అయినా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోనే ఉంటాడు, ఓకేనా? ఎంప్లాయీస్ అంటే ఒకళ్ళ కింద వర్క్ చేయడు, ఒక ఆఫీస్లో పని చేయడు, వాళ్ళని ఎంప్లాయీస్ అంటారు. సెల్ఫ్ ఎంప్లాయీ అంటే వృత్తి నేర్చుకుని వృత్తి మీద డబ్బు సంపాదించేవారు, లైక్ డాక్టర్స్, అక్కడ తాపీ పని, పెయింటింగ్ పని, వీళ్ళ పని వచ్చు, ఆ పని మీద డబ్బు సంపాదించేవాళ్ళు. బిజినెస్ అనేది వచ్చేసరికి కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొంతమంది జనాలతో వర్క్ చేయించుకొని ఆ జనాల మీద వచ్చే ప్రాఫిట్ని తీసుకునేవాళ్ళు. ఇన్వెస్టర్స్ పూర్తిగా డబ్బులు పెట్టేవారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉంటారు, ఒక కంపెనీకి నలుగురు కానీ మంచి బిల్డింగ్ కానీ కట్టి అందరికీ అద్దెలు ఇచ్చేస్తాయి, నెల నెల ప్రాఫిట్లు వస్తాయి కదా, అది ఇన్వెస్ట్మెంట్ అన్నమాట, ఓకేనా? ఎవరైనా సరే ఈ 4 రకాలు సంపాదిస్తారు. ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 95% జనాభా ఉన్నారు, ఓకేనా? ఈ రెండింటిలోనే 95% మంది జనాభా ఉన్నారు. కానీ ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లో వచ్చేసరికి 5% మాత్రమే ఉన్నారు. అందుకనే బిజినెస్ ఎవరెవరు చేస్తారంటే వేళ్ళతో చెప్పచ్చు, ముఖేష్ అంబానీ, టాటా, బిల్ గేట్స్ అనే వేళ్ళతో చెప్పచ్చు, వాళ్ళందరూ బిజినెస్, ఓకేనా? కానీ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక కాంప్రమైజ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, ఒక సర్దుబాటు లైఫ్ని లీడ్ చేస్తున్నారు. వాళ్ళకి కళలు ఉంటాయి, లైఫ్లో ఎదగాలి, సాధించాలి, మాకంటూ మా డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి. కానీ ఏంటంటే ఆ కళ్ళగా నిండిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి వచ్చేసరికి వాళ్ళ శాలరీ ఎంత చేసినా సరే 15,000, 20,000, 30,000 ఉంటుంది. కానీ వాళ్ళకు ఉండే ఖర్చులు కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వచ్చిన దాంట్లో అదంతా ఒక లీడ్ చేస్తున్నారు నెలంతా, ఓకేనా? 1వ తారీఖు శాలరీ పడితే 5వ తారీఖు అయిపోతుంది, మళ్ళీ 31వ తారీఖు ఎప్పుడు వచ్చిందో శాలరీ కూడా ఇద్దని చెప్పి ఎదురు చూడాల్సి వస్తుంది. మధ్యలో ఈ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పులు చేయాల్సి వస్తుంది, అంతే కదా. ఇది లైఫ్, ఓకేనా? ఇది వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు, వాళ్ళు ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నారు, ఓకేనా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఓకేనా? ఇలా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు, ఓకే? ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మేము కూడా మా లైఫ్ని మార్చుకోవాలి, మేము కూడా మా లైఫ్ని ఒక బ్యూటిఫుల్గా చేసుకోవాలి, మా పిల్లలకు ఒక సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక మంచి లైఫ్ని ఇవ్వాలి. అలా నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కార్ తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు కూడా కళ్ళగంటున్నారంటే వీళ్ళు కూడా ఇటు వచ్చి రావాలి, బిజినెస్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఓకేనా? వీళ్ళు వచ్చి బిజినెస్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిలో వచ్చేసరికి ఇప్పుడు 1 కోటి రూపాయలు నా దగ్గర ఉంది సార్, బిల్డింగ్ ఇప్పుడు ఏదైనా కాంపిటీషన్ వాళ్ళు కడతాననే వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి సార్? 1 కోటి రూపాయలు అండి, 10 లక్షలు కూడా మనం ఆలోచిస్తాం, ఓకేనా? అంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అమౌంట్ లేదు, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయలేము, అంతే కదా. ఉన్నది ఒకటే బిజినెస్, ఆ బిజినెస్ చేసి మనం ఒక మంచి మన డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు బిజినెస్ వచ్చేసరికి ఏంటంటే బయట 2 రకాల బిజినెస్లు నడుస్తున్నాయి, అర్థమవుతుందా నేను చెప్పేది, ఓకేనా? 2 బిజినెస్లు నడుస్తున్నాయి. ఫస్ట్ బిజినెస్ ఏంటంటే ట్రెడిషనల్ బిజినెస్, నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇది నేను జాగ్రత్తగా వినండి, బయట దానికి మన దానికి ఏంటంటే తేడా తెలిసిపోతుంది, ఓకేనా? ఇప్పుడు మన ఇంట్లో వాడుకునేవి కానీ మనం వాడుకునేవి కానీ ఇంట్లో అంటే కుకింగ్ కానీ, టీ పొడి కానీ, కాఫీ పొడి కానీ, మన పర్సనల్ కేర్ సంబంధించినవి కానీ, అగ్రికల్చర్ సంబంధించినవి కానీ, ఇవన్నీ డైలీ మనం ఏదో షాపులో ఎక్కడో చోట కొనుక్కుంటున్నామా లేదా? దానివల్ల మనకి యూజ్ ఉందా లేకపోతే మధ్యవర్తులకి వేరే వాళ్ళకి యూజ్ ఉందా అనేది నేను చెప్తాను, ఓకేనా?
ఇప్పుడు లైక్ సంతూర్ సోప్ తీసుకుందాం సార్, 10 రూపాయల సంతూర్ సోప్ ఐడియా ఉంది ఎవరికైనా? ఓకేనా? అన్ని ప్రొడక్ట్స్ మాట నేను ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఓకేనా? అది తయారయ్యేది 3 రూపాయలకి, మనం 10 రూపాయలు కొంటున్నాం. ఓకేనా? అంటే 30% లైక్. కానీ మనకు వచ్చేసరికి ఎంతకు వస్తుంది? 10 రూపాయలకి వస్తుంది. అంటే 100% మనకు వస్తుంది. 3 రూపాయలు కొన్న 10 రూపాయలకి మనకు వస్తుంది. అంటే మధ్యలో రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? మధ్యలో ఎంత ఉంటుంది? 7 రూపీస్, 70%. ఎవరికి వెళ్ళిపోతుందంటే కంపెనీ నుంచి డైరెక్ట్ మనకి రాదు. కంపెనీ నుంచి స్టాకిస్ట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేల్, రిటైలర్, షాపు. ఓకేనా? ఇలాగా 50%, అంటే 5 రూపీస్ అనేది మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది. ఓకేనా? మిగతా అమౌంట్ ఎంత ఉంటుంది? 2 రూపీస్, 20%. సంతోష్ ఒక యాడ్ ఎవరు ఇస్తారు? మైబం 2% తీసుకుంటారు. ఓకేనా? కానీ ప్రోడక్ట్ యూజ్ చేసేది మనం బయట. ఓకేనా? కానీ ఎదిగే వాళ్ళు ఎవరు? కంపెనీ ఎదుగుతుంది. ఓకేనా? మధ్యవర్తులు ఎదుగుతున్నారు, యాడ్ చేసే వాళ్ళు ఎదుగుతున్నారు, మనం మాత్రం అని ఉండిపోతుంది. అర్థమవుతుందా? వీళ్ళందరూ ఎదుగుతున్నారు, వీళ్ళందరూ మనం పోషిస్తున్నాం. అది వాడే మనం మాత్రం ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుందంటే ఉండట్లేదు. ఎక్కడ తయారవుతుందో, ఎలా తయారవుతుందో తెలియదు. ఎవరు యాడ్ చేస్తున్నారు కాబట్టి వాడుకోవాలి, కాబట్టి వాడతాం, అంతే కదా. అందుకని చెప్పి ఆ ప్రొడక్ట్స్లో ఎంత క్వాలిటీ ఉందంటే మన తాతలు వాళ్ళ కాలం వచ్చేసరికి 100 సంవత్సరాల పైన జీవించేవాళ్ళు. ఇప్పుడు 50-60 సంవత్సరాలకి అనారోగ్యం పరుగుతుంది. కానీ ఇప్పుడు బ్రాండ్లో అప్పుడు బ్రాండ్లు లేవు. ఇప్పుడైతే టూత్ పేస్ట్ ఉంది, బ్రష్ ఉంది, మనకు ఉన్నాయి. అప్పుడైతే అవి కూడా లేవు సార్. వేపల బూడిద, ఇసుకతో అవి కడుక్కునేవాళ్ళు. కానీ అప్పుడు పళ్ళ హాస్పిటల్ అంటే ఎవరికి తెలియదు. ఓకేనా? ఇవేం బ్రాండ్లు లేనప్పుడు. కానీ ఇప్పుడు బ్రాండ్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు సందుకో డెంటల్ హాస్పిటల్ ఉంది. అర్థమవుతుంది కదా మనం ఎంత కెమికల్ వాటిని మన బాడీని ఎంత నాశకరం చేసుకుంటున్నాం. ఓకేనా? ఇది బయట జరిగేది మాట. అర్థమైందా నేను చెప్పింది? ఇది ఇప్పుడు మనది డైరెక్ట్ సెల్లింగ్. ఓకేనా? ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇది ఎలా చెప్తాను, ఇది కూడా చెప్తాను. 3 రూపాయలు తయారవుతుంది సోపు. ఓకేనా? 30% తయారవుతుంది. ఏ ప్రోడక్ట్ అయినా సరే కంపెనీ నుంచి బయటకు రావడం 30% తయారై బయటకు వస్తుంది. మనకు వచ్చేసరికి 100% వస్తుంది. ఓకేనా? లైక్ 10 రూపీస్. దీంట్లో మధ్యన ఎంత ఉంటుంది? 7 రూపీస్. కానీ ఇక్కడ నో మిడిల్ మ్యాన్స్, నో యాడ్స్. కంపెనీ నుంచి డైరెక్ట్గా మనకు వస్తుంది అన్నమాట ప్రోడక్ట్. ఇలా ఆఫీసులు ఉంటాయి మనకి, ఓవరాల్ ఇండియా మొత్తం కలిపి 400+ ఆఫీసులు ఉన్నాయి మనకి. అక్కడికి వెళ్ళి మన ప్రొడక్ట్ తీసుకోవచ్చు, లేదా ఆనంద్ ద్వారా అయినా మనం తీసుకోవచ్చు. ఓకేనా? అంటే కంపెనీ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? మధ్యలో 7 రూపీస్ అన్నది ఎవరికి వెళ్తుందంటే ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి వెళ్తుంది. ఓకేనా? అది ఎలా అనేది మీకు ఇప్పుడు మీటింగ్ మొత్తం అర్థమయ్యడం మీకు అర్థమైపోతుంది. ఓకేనా? వాడేవాళ్ళు ఎవరు? మనం. ఓకేనా సార్? వాడడం వల్ల నాకు ఇది బాగుంది, ఇది నచ్చింది, మీరు చేసుకుంటే మీకు బాగుంటుంది అని చెప్పి ప్రమోటింగ్ చేస్తున్నాం, సేల్ చేయట్లేదు సార్. ఓకేనా? ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు మైబాబు ఎలా ప్రమోట్ చేస్తున్నాడు? ఓకేనా? హీరోయిన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎలా ప్రమోట్ చేస్తున్నారు? అలా ప్రమోట్ చేయడం వల్ల ఈ 7 రూపీస్ అనేది అలా తీసుకోవచ్చు అన్నమాట. అది నేను క్లారిటీ మీకు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా? దీంట్లో మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. ఓకేనా? ఆ 7 రూపీస్ ఈ డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే వాడే డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఓకేనా? దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మధ్యవర్తులు అవ్వాలన్నా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. లక్షలు పెడితేనే మనకు ప్రాఫిట్ వస్తుంది. కంపెనీ పెట్టాలన్నా కొన్ని కోట్లు పెట్టాలి. అంటే రిస్క్ ఉంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కదా. మళ్ళీ కాంపిటీషన్ కూడా ఉంది. ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను ఒక షాప్ పెట్టాను, బాగా సేల్ అవుతుంది. నా ముందు ఇంకోటి షాప్ పెట్టాడు, నా సేల్ తగ్గిపోతుందా లేదా? కాంపిటీషన్ ఉంది, రిస్క్ ఉంది ఇక్కడ. ఓకేనా సార్? ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పుడు మన టీం ఎంత పెరిగితే మన ఇన్కమ్ అంత పెరుగుతుంది అన్నమాట. ఓకేనా? కాంపిటీషన్ లేదు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలన్నా రూపాయి పెట్టక్కర్లేదు. బయట ప్రొడక్ట్స్ ఏవైతే తీసుకున్నామో ఒకసారి వాడి చూద్దాం, నచ్చితే మౌత్ పబ్లిసిటీ. ఓకేనా? షాప్ చేంజ్ చేస్తే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ రిస్క్ లేదు, కాంపిటీషన్ లేదు, ఈ రెండింటి లేదు, బాగుంది. అందరూ చెప్పండి. డైరెక్ట్ సెల్ ఇప్పుడు మన డైరెక్ట్ సెల్లింగ్లో మన ఇండియాలోనే ఓకేనా హైయెస్ట్ పేఅవుట్ ఇచ్చే కంపెనీ, హైయెస్ట్ టర్న్ ఓవర్ చేసే కంపెనీ విన్ఫినిట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా? అర్థమవుతుంది కదా నేను చెప్పింది?
ఓకే. ఇన్ఫినిట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. స్టార్టింగ్లో డబ్ల్యూ, లాస్ట్లో హెచ్ ఏంటంటే వెల్త్ అండ్ హెల్త్. ఏ మనిషికైనా సరే ఆరోగ్యం ఇస్తుంది, ఆదాయం ఇస్తుంది. ఇంకేమైనా కావాలా మనిషికి? అది ఇక్కడ ఇన్ఫినిటీ, అనంతముగా దొరుకుతుంది. ఆరోగ్యం, ఆదాయం రెండు అనంతంగా వస్తుంది. ఓకేనా? బయట మనం చాలా జాబులు చేస్తాం సార్, బయట చాలా బిజినెస్ చేస్తాం, టయానికి తింటున్నామా, మంచి ఫుడ్ తినగలుగుతున్నామా, ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? మనం ఎంతో కష్టపడతాం, మన కష్టం తగిన ప్రతిఫలం దొరుకుతుందా? ఇన్కమ్ వస్తుంది? రావట్లేదు. అంటే వెల్త్ అండ్ హెల్త్ బయట ఉండట్లేదు. ప్రతి మనిషికి అది ఇవ్వాలని చెప్పి ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. ఇన్ఫినిటీ, అనంతంగా, మనం ఎంత చేసుకుంటే అంత. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి హెల్త్. ఓకేనా? ఎట్లా ఉంది? ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవేంటంటే మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. హిమాచల్ ప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్గా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. మొత్తం ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కెమికల్ అనేది ఉండదు. నేను మనకు ఆరోగ్యం కావాలి కాబట్టి. ఓకేనా సార్? ఆరోగ్యం కోసం అని చెప్పి మన కంపెనీ ఓవరాల్గా మనకి హెల్త్ కేర్, బేబీ కేర్, ఓరల్ కేర్, పర్సనల్ కేర్, అగ్రికల్చర్, ఇంకా ప్రొడక్ట్స్ అనేవి మనకి మొత్తం డైలీ మన ఇంట్లో వాడుకుంటున్నాం, బయట కొత్తగా చెప్పట్లేదు. ఓకేనా మేడం? ఇలా మనకి అన్ని ప్రొడక్ట్స్ మన కంపెనీ తయారు చేస్తుంది. మన కంపెనీ స్టార్ట్ చేసిన 3 వ్యక్తులు, మంజునాథ్, మహేష్ డేగల, వర్హాల్ రెడ్డి గారు. వీళ్ళు ఎక్స్ కంపెనీలో నెలకి 42 లక్షలు తీసుకున్న వాళ్ళు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా. ఓకేనా మేడం? నెలకి 42 లక్షలు. ఒక ఆయన 24 లక్షలు, ఒక ఆయన 10 లక్షలు. వాళ్ళు కూడా మీరు ఎలా కూర్చున్నారో అలాగే వాళ్ళు కూడా కూర్చొని దీంట్లో లైఫ్ ఉంది, కెరియర్ ఉందని చెప్పేసి దీని మీద ఒక బిలీవ్నెస్తో స్టార్ట్ చేసి కొంతకాలం తర్వాత మంచి ఇన్కమ్ అన్న చేయాలి. ఓకేనా? అలా మనము అవ్వచ్చు. వాళ్ళకి ముందు పరిచయం అయింది, మనకి ఇప్పుడు పరిచయం అయింది. ఓకేనా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఆ కంపెనీలో చాలా ప్రాబ్లం ఉంటుంది. 1 year 2 years చేసినా సరే మంచి ఇన్కమ్ రావట్లేదు, చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది వచ్చి డ్రీమర్స్గా వచ్చి కూడా చాలామంది వదిలేసి వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని నమ్ముకొని ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఆ నమ్మకాన్ని బిలీవ్నెస్ చేసి వాళ్ళకు కూడా లైఫ్ ఇవ్వాలి, మా లైఫ్ ఇంపార్టెంట్ కాదని చెప్పేసి వీళ్ళే ఓన్లీ ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేశారు. ఓకేనా? కంపెనీ స్టార్ట్ చేసిన 1 year సార్, ఇప్పటికి కరెక్ట్గా 1 year అన్నమాట. ఈ 1 yearలోనే ఇండియా మొత్తం కలిపి 110 కోట్లు టర్న్ అవుట్ చేసింది ఈ కరోనా సిచ్యువేషన్లో. ఇంతవరకు మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక హిస్టరీని సృష్టించింది అన్నమాట. ఓకేనా? ఈ ప్రొడక్ట్స్ వచ్చేసరికి 100+ ఉన్నాయన్నమాట, అన్ని ఇంట్లో వాడుకునేవి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి నాలాంటి వ్యక్తులు, ఇక్కడ సార్స్ లాంటి వ్యక్తులు 6 లక్షల మంది పై వ్యక్తులు వర్క్ చేస్తున్నారు దీంట్లో. చిన్న చిన్నగా కంపెనీ కాదు సార్, ఓడా ఇండియన్ కంపెనీ MLM. ఓకేనా? ఇండియాలోనే హైయెస్ట్ పేఅవుట్ ఇచ్చే కంపెనీ, హైయెస్ట్ టర్న్అవుట్ చేసే కంపెనీ ప్రజెంట్ బెనిఫిట్ అన్నమాట. రానున్న కాలంలో ఇండియాలో నెంబర్ 1 కాబోతుంది. మనకేంటంటే మన అదృష్టం మనకి తొందరగా దక్కింది. ఈ ఆపర్చునిటీ మనకు తొందరగా చెప్పారన్నమాట. అందుకే నేను స్టార్టింగ్లో మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చే వాళ్ళకి ఒకసారి గ్రాండ్ క్లాస్ ఇవ్వమన్నాను. ఓకేనా? దీంట్లో కరెక్ట్గా మనల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఆ వ్యక్తి చెప్పినట్టు మనం దీంట్లో చేసుకుంటూ వెళ్ళిపోతే, ఓకేనా మేడం, మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది పెంచుకోవచ్చు. అలా ఏదైనా ఇన్కమ్ ప్లాన్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెల్త్ గురించి చెప్తాను. ఓకేనా? వెల్త్ వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు పాతకాలం పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మన తాతల కాలం, వాళ్ళ కాలంలో ఆయుర్వేదం సంబంధించి ఉంటాయి అన్నమాట. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మెడిసిన్ ఉండేది కాదు, ఆయుర్వేదంతో సమాధానం చెప్పేవాళ్ళు. వేప, పుదీనా, కలబంద, తులసి, ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే అవన్నీ వాడకుండా ఏవో కెమికల్స్ ఏం చెప్పి వాడుతున్నారు అన్నమాట. ఓకేనా? కానీ మన ప్రొడక్ట్ వచ్చేసరికి ఆ ప్రకృతికి సంబంధించి వేప, పుదీనా, కలబంద ఇవి ఉన్నాయి కదా, ఇవి డైరెక్ట్గా ఇచ్చి తినమంటే తినగలరా మీరు? అదే ఒక క్యాప్సూల్ రూపంలో పొడి చేసి ఇస్తే, అందుకని చెప్పి క్యాప్సూల్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అల్సర్కి, బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి, కీళ్ళనొప్పులకి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కాదు, రాని వాళ్ళు కూడా ముందు జాగ్రత్త కోసం వాడుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నాను, బయటకి ఎంత బాగానే కనబడుతున్నాను, లోపల ఏముందో నాకు తెలియదు కదా. మన హెల్త్ని కాపాడుకోవడానికి ఫుడ్ సప్లిమెంట్స్. ఓకేనా? మెడిసిన్ కాదు. లైక్ ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి స్టూడెంట్స్కి. అయితే ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు? మార్చిలో పెడతారు. మార్చిలో ఫెయిల్ అయ్యాం సార్, మళ్ళీ ఎప్పుడు పెడతారు? సెప్టెంబర్లో.
అంటే మార్చులు ఫెయిల్ అవుతున్నాం కాబట్టి సెంటర్లు పెడుతున్నారు. ఇక్కడ కూడా మనం ఫుడ్ తీసుకునే విషయంలో మన ఫుడ్లో తగిన పౌష్టికాహారం, విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉండట్లేదు. అందుకని మన బాడీ తొందరగా అనారోగ్యాన్ని పాలైపోతుంది. అందుకని ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అక్కడ సెప్టెంబర్ అలాగో ఎగ్జామ్ మళ్ళీ పెట్టడానికి ఇక్కడ కూడా మన ఫుడ్ సప్లిమెంట్స్ అన్నమాట. ఓకేనా, ఇవి వచ్చేసరికి ఏంటంటే లేడీస్కి మాట, లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ సంబంధించి వాళ్ళ ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర డయాబెటిస్ అని చెప్పి షుగర్కి సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి రెస్పిరేటరీ, మనం తీసుకున్న గాలి కానించి ఊపిరితిత్తుల వరకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, జలుబు దగ్గు ఉన్నా, ఏమైనా శ్వాసకీయ ప్రాబ్లమ్స్ సంబంధించి కరోనా వచ్చిన వాళ్ళు కూడా ఇది వాడి రిజల్ట్ పొందన్నమాట. తులసి పంచ తులసి మాట, 5 రకాల తులసి ఐడియా ఉందా? వాటి నుంచి లిక్విడ్ తీసి ఇవ్వడం జరిగిందన్నమాట. పొద్దున్నే మనం వాటర్లో 1 డ్రాప్ వేసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వైరస్ని కానీ బ్యాక్టీరియాని రిమూవ్ చేసి ఇమ్యూనిటీ బూస్ట్ని పెంచుతుంది మనకి. ఓకేనా, నెక్స్ట్ సీ బక్కాన్, ఇది వచ్చేసరికి ఒక బెర్రీ నుంచి తయారు చేయబడింది అనమాట. ఒక మనిషికి పొద్దు నుంచి నైట్ వరకు తన బాడీకి ఏమైతే ప్రోటీన్ కానీ విటమిన్స్ కానీ అవన్నీ కావాలో అవన్నీ దీంట్లో దొరుకుతుంది. బయట కూడా దొరుకుతుంది, కానీ క్యారెట్స్, గుడ్లు, పాలు, ఆకుకూరలు ఇవన్నీ నెలకు వచ్చేసరికి రోజుకి వచ్చేసరికి అవన్నీ తినాలంటే 400 నుంచి 500 అవుతుంది. మనకు వచ్చే జీతం అలా పెట్టాల్సి వస్తుంది, అవ్వట్లేదు మనకి, మన బాడీకి అన్నీ తీసుకోలేకపోతుంది. అందుకని చెప్పి మనకి ఇది సీ బక్ అనమాట. వాటిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి దీంట్లో దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి జీ క్రిల్ ఆయిల్, ఇది క్రిల్ అనే ఒక రొయ్య నుంచి తయారు చేసింది అనమాట. ఆ రొయ్యని చేపని తినడం వల్ల ఆ చేపకి అంత విటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట, ఆ చేపను మనం తీసుకోవడం వల్ల. కానీ ఫ్రాక్గా చెప్పాలంటే ఆ రొయ్యలోనే ఉంది, ఇంతే ఉంటుంది అన్నమాట రొయ్యి. ఆ రొయ్య నుంచి తయారు చేయబడింది అన్నమాట. ఇది మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చిన్నపిల్లలకి మందబుద్ధి నుంచి వాళ్ళ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. ఎక్సలెంట్గా ప్రొడక్ట్ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి అలర్జిన్ అండ్ క్యూటెన్, మన బాడీలో ఉన్న బ్లడ్ ఉంటుంది. ఓకేనా, అది చిక్కగా ఉన్నదని పలకగా చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్పిరులినా, సముద్రపు నాచు నుంచి తయారు చేస్తారన్నమాట. ఓకేనా, స్పిరులినా అన్న నాచులు. ఇప్పుడు ఆ నాచుని తిమింగలాలంట 300-400 సంవత్సరాలు బతుకుతాయి. ఎందుకు అంతకాలం బతుకుతున్నాయి అంటే ఈ నాచుని తిని. ఈ నాచులు అంతలాగా మనకి మన బాడీకి కావాల్సినవి ఉన్నాయన్నమాట. అవి తింటే అంతకాలం బతికిన మనిషి కూడా ఉంటుందని చెప్పి మనిషికి కూడా మనకి క్యాన్సర్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఆమ్లా, రాతి ఉసిరి ఉంది కదా సార్, రాతి ఉసిరితో తయారు చేసింది అన్నమాట. మన బాడీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, నెక్స్ట్ జుట్టుకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా. ఓకేనా, సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్ అలోవెరా, కలబందతో తయారు చేసింది అన్నమాట. స్కిన్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నా మనకి ప్యూరిఫై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నూనె వచ్చేసరికి ఏంటంటే అబ్దుల్ కలాం గారు చెప్పారు, నో ఆపరేషన్ నో ఇండక్షన్. ఈ నూనె అనేది ఏంటంటే ఒక బెర్రీ నుంచి తయారు చేయడం పడింది అన్నమాట. మన బాడీలో ఉన్న మన తినే ఫుడ్ని మన బాడీకి అన్ని పార్ట్స్కి వెళ్ళాలంటే వెళ్ళదు మేడం. ఓకేనా, మనం తినే ఫుడ్ని కొన్ని పార్ట్స్కి వెళ్ళమాట, ఆ పార్ట్స్ అన్నిటికి వెళ్ళేటట్టు ఇది ఉపయోగపడుతుంది, మన బాడీని హెల్తీగా ఉంచుతుంది అన్నమాట. నెక్స్ట్ కొలెస్ట్రాల్ మీద వెయిట్ లాస్ అవ్వడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కాళ్ళలో గుజ్జరిగిపోవడం ఏంటంటే మెట్లు ఎక్కలేరు. ఓకేనా, అర్థమవుతుంది కదా. మెట్లు ఎక్కకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎముకలు వీక్గా అయిపోవడము, అలాగే కాళ్ళలో గుజ్జరిగిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు చేయలేరు, ఎక్కువ పనులు చేయలేరు. కానీ మన దగ్గర ఉన్న గ్లూకోజ్ అని కొలాజిన్ అని ఏంటంటే, కొలాజిన్ అని వచ్చేసరికి ఏంటంటే ఇది కాళ్ళలో గుజ్జుని రీప్రొడ్యూస్ చేస్తుంది. కాల్షియం వచ్చేసరికి ఏంటంటే చిన్నపిల్లలకి కాల్షియం లభించింది. ఓకేనా, బోన్స్ వీక్గా ఉన్నది, ఆ కాల్షియం అనేది మనకి బోన్ స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నీమ్, షుగరు. ఇప్పుడు ప్రతి ఇంటికి షుగర్ అనేది ఎవరికొకరికి ఉంటుంది. మనం వాడడం వల్ల ఏంటంటే ఆ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది, తరగదు. నీమ్ ఏంటంటే వేపకాయలతో తయారు చేసింది అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఐ కేర్ ఉంది, కంటికి సంబంధించి. కుకింగ్ ఆయిల్, బయట అందరూ ఏ కుకింగ్ ఆయిల్ వాడుతున్నారు సార్ ప్రజెంట్? సన్ఫ్లవర్ గ్రౌండ్. ఓకేనా, ఇది సన్ఫ్లవర్ వచ్చేసరికి ప్రతి షాప్లోనే మనకి ప్యాకెట్లు కనబడుతుంది, అర్థమవుతుందా? కానీ ఎక్కడైనా చెట్లు ఉన్నాయి సార్, మీకు తెలిసిన చెట్లు ఎక్కడైనా ఉన్నాయా, ఎక్కడైనా పండుతున్నాయా? ఎవరికి తెలియదు ఎక్కడ పండుతున్నాయంటే, కానీ ప్యాకెట్లు దొరుకుతుంది. కానీ దాంట్లో ఉన్నది ఏంటంటే 20% ఆయిల్ మాట, అంటే దాని నుంచి తీసిన ఆయిల్. మిగతా 80% సముద్రం నుంచి క్రూడ్ ఆయిల్ కానీ జంతు కలగల నుంచి కానీ వాటి నుంచి మిక్సింగ్ చేసి మనకి ఇచ్చేస్తుంది. ఓకేనా, అందువల్ల ఏంటంటే అది వాడడం వల్ల మన ఫ్యాట్ అనేది పెరిగిపోవడం, కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోవడం, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్ తొందరగా రావడం మనకు తెలుసు. పేపర్లో చూసాము, సోషల్ మీడియాలో చూసాము, అన్నింటిలో చూసాం. కానీ ఆయిల్ వాడక తప్పదు కాబట్టి వాడుతున్నాం.
అంతే కదా, ఆల్టర్నేటివ్ లేదు కదా, అంతే ఆల్టర్నేటివ్ లేదు లేదు అంటే తెలియక లేదు. ఓకేనా. అలాగే గ్రౌండ్ నెట్ ఉంది. కేజీ వేరుశనక్కాయలు వచ్చేసరికి బయట నేను చూశాను 130 నుంచి 140 రూపాయలు ఉంది ప్యాకెట్. ఓకేనా. లీటర్ ప్యాకెట్, కేజీ ప్యాకెట్ ఎంతకు వస్తుంది ఇప్పుడు? 170 వచ్చేస్తుంది. కానీ 4 కేజీలు ఆడిస్తే కానీ కేజీ ప్యాకెట్ రాదు. 4 కేజీలు అంటే దగ్గర 450 నుంచి 500 అవుతుంది. మరి ట్రావెలింగ్ వచ్చి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అన్నిటికీ కలిపి ఒక 600-700 అవుతుంది. మన 170కి చేస్తుంది. అర్థమవుతుందా? కెమికల్ మన దగ్గర వచ్చేసరికి రైస్ బ్రాండ్ ఆయిల్. క్లారిటీగా వినండి, మీకు అర్థమవుతుంది. బియ్యం పైన తౌడుతో తయారు చేయబడింది అన్నమాట. ఓకేనా. ఇది వాడడం వల్ల 0% కొలెస్ట్రాల్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఫిజికల్లీ మ్యానుఫ్యాక్చర్ అన్నమాట. ఓకేనా. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం బియ్యం పైన తౌడు అంటారు, పొట్టు, దాంతో తయారు చేసింది అన్నమాట. చెప్పాలంటే మనం గంజి వారుస్తాము, వాచి గంజి అంతా పడేది అన్నం తింటాం. చెప్పండి, ఆ గంజిలో ఉంటుంది విటమిన్స్ అన్ని. ఓకేనా. దాని నుంచి తయారు చేయబడింది అనమాట. బయట వాడి 4 లీటర్లు కానీ మనం 2 లీటర్లు వాడితే చాలు. బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, బెస్ట్ ఆరోగ్యం ఉంటుంది. హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్కి సంబంధించింది కానీ, కొలెస్ట్రాల్ అనేది రాదు, హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర టీ పొడి, కాఫీ పొడి కూడా ఉంది. టీ పొడి ఎక్కువ ఏది వాడతారు? తాజ్మహల్ వాడతారు, అంతేనా. ఎక్కువ బ్రాండ్ అది. ఓకేనా. తాజ్మహల్ డస్ట్ టీ అని ఉంటుంది. అర్థమవుతుందా? డస్ట్ అంటే ఏంటి? డస్ట్తో తయారు చేసి అంటే చెత్తతో తయారు చేసిందంటే ఆడ క్లారిటీ చెప్పేస్తున్నాడు అక్కడ. కానీ మనం తెలియకుండా ఎవరు యాడ్ ఇస్తున్నారు, ఆడ అంతలో పొంగిపోతున్నాడు, ఇంత వాసన వస్తుంది, గుమగుమలు వచ్చేస్తుంది అని చెప్పేసి వాడేస్తున్నాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆకు ముదిరిపోయిన ఆకు, ఎండిపోయిన ఆకు, లేతాకని ఉంటుంది. లేతాకులతో తయారు చేసింది అసలైన టీ పొడి. ఓకేనా. ముదిరిపోయిన ఆకులతో, ఎండిపోయిన ఆకులతో చేయడం వల్ల ఏంటంటే నికోటిన్ అనే పదార్థం ఆటోమేటిక్గా దాంట్లో కలుస్తుంది. కలవడం వల్ల టీకి మనం ఎడిక్ట్ అయిపోతాం. నికోటిన్ కొట్లో ఉంటుంది, దీంట్లో కూడా ఆటోమేటిక్ కలిసిపోతుంది. ఇప్పుడు ఆకు ఎండిపోతుంది కదా, ఎండిపోతుంది కానీ కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు చొట్ల సిగరెట్లు అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, దీంట్లో కూడా అలా వచ్చేస్తుంది. రావడం వల్ల మీకు తెలియకుండానే మనకి టయానికి టీ తాగాలి. టీ తాగకపోతే తల తిరిగేస్తుంది. టయానికి టీ ఉండదు, పొద్దున మధ్యాహ్నం టీ ఉండదు. అంటే అలవాటు పడిపోతున్నాం. ఇప్పుడు బయట సిగరెట్ ఎలా అలవాటు అవుతుంది, టీకి అలవాటు పడిపోతున్నాం మనకు తెలియకుండా. ఓకేనా. అంత ప్రాబ్లం ఉందన్నమాట దాంట్లో. మన దగ్గర వచ్చింది లేతాకులు తయారు చేస్తారనమాట, లీఫ్ టీ అని చెప్పేసి. హెల్త్కి చాలా మంచిగా చేస్తుంది. అలాగే కాఫీ పొడి ఉంది. చిన్నపిల్లలకి సోపు, హెయిర్ ఆయిల్, లోషన్. ఇప్పుడు చిన్నపిల్లలకి సోపు బయట వాడేస్తుంటారు, వాళ్ళకి కళ్ళ మంటలు వచ్చేస్తుంటుంది. మనకి కళ్ళ మంటలు రాదన్నమాట. ఓకేనా. వాళ్ళ బాడీకి ఒక ప్రోడక్ట్ లాగా ఉపయోగపడుతుంది. డౌట్ ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అప్రూవ్ చేసాయండి. అన్నీ ఉన్నాయి సార్, అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి మన. ఓకేనా. అది కూడా లాస్ట్లో మీకు అన్నీ చూపెడతాము, సరేనా. అలాగే మన దగ్గర లోషన్ కానీ, ఫేర్నెస్ క్రీమ్స్ కానీ, సన్రైజ్ క్రీమ్స్ కానీ, మన బాడీకి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రతి ప్రొడక్ట్ మన దగ్గర ఉందన్నమాట. అలాగే ఫేస్ వాష్ కానీ, సోప్స్ 3 రకాల సోప్ ఉంది. ప్రత్యేకంగా మగాళ్ళ ప్రత్యేక చర్మం కోసం కూడా మెన్ సెలెక్ట్ సోప్ ఉంది మనకి. వేపతో తయారు చేసిన సోప్ ఉంది. ఓకేనా. అలాగే వెన్నతో, లెవర్తో తయారు చేసింది. ఫుడ్ క్రీము, బాడీ రిలీఫ్ క్రీమ్. ఇప్పుడు కాళ్ళ పగులు ఉంటుంది, బాగా వాటర్లో వర్క్ చేయడం వల్ల కాళ్ళ పగులు కూడా ఫుడ్ క్రీమ్ ఉంది. పొద్దున్న సాయంత్రం బాగా కష్టపడుతూ ఉంటాం, బాడీ పెయిన్స్ వస్తుంది, ట్యాబ్లెట్స్ తీసుకుంటాం. ఇప్పుడు కాకుండా తర్వాత ప్రాబ్లం ఉంటుంది. కానీ మన దగ్గర ఏంటంటే పెయిన్ రిలీఫ్ జెల్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పౌడర్, శానిటైజర్లు, హెయిర్కి సంబంధించి హెయిర్ గ్రోత్కి కానీ మొత్తానికి మనకి హెయిర్కి సంబంధించి హెయిర్ ఆయిల్ ఉంది, హెయిర్ షాంపూ ఉంది, డాండ్రఫ్ షాంపూ ఉంది. అలాగే టూత్ పేస్ట్, బ్రషెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు బయట మనం ఎక్కువ వాడే టూత్ పేస్ట్ ఏంటి? కోల్గేట్. ఓకేనా. కోల్గేట్ మీద సరిగ్గా మీరు అబ్జర్వ్ చేస్తే వెనకాల బ్యాక్ సైడ్ 7 సంవత్సరాల పిల్లలు వాడితే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు సంబంధం లేదని క్లారిటీగా రాస్తారు. ఓకేనా. చెప్పాలంటే ఆ కోల్గేట్ పేస్ట్ కూడా ఇంకొక దంతాలతో, పొడితో తయారు చేయడం అన్నమాట. ఓకేనా. బ్రాండ్లు వాడుతున్నాం కానీ చిన్నప్పుడే చిగుళ్ళు వాపోయింది, పళ్ళు ఊడిపోవడం కానీ, వాళ్ళ ప్రాబ్లం పెరిగిపోతున్నాయి. ఓకేనా. నేను కెమికల్ వాడడం వల్ల. అంతే కదా సార్. మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే సముద్రపు చెప్పులతో తయారు చేస్తారన్నమాట. ఇప్పుడు కోల్గేట్ వెళ్ళి 2 చెప్పులు తీసుకొని దాని మీద రుద్దుతాడు అన్నమాట. ఎందుకంటే దాని మీద ఎందుకు చేస్తాడు అంటే మన పళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి. ఓకేనా. దాని నుంచి తయారు చేయడం అన్నమాట ఆ పేస్ట్. అలాగే మనది అగ్రికల్చర్ అన్నమాట. ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏంటంటే
ఇప్పుడు రైతు బాగుంటేనే మనం బాగుంటాం, అంతే కదా. కానీ ఇప్పుడు ఏంటంటే పంట సరిగ్గా రాకపోవడం వల్ల, దిగుబడి సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తక్కువ ఖర్చు పెట్టుకున్నా వాళ్ళకి ఎక్కువ లాభం వచ్చేటట్టు మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్ కూడా ఉందన్నమాట. ఓకేనా, ఇవి వచ్చేసరికి అంటే మన దగ్గర గ్రాన్యూల్స్ ఉన్నాయి, అలాగే ప్రొడక్ట్ని పంటను పెంచుకోవడానికి లిక్విడ్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లో లేడీస్కి ఇంపార్టెంట్ అంట్లు తోకొని, బట్టలు ఉతుక్కోవడానికి, ఫ్లోర్ క్లీన్ చేసుకుని, బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఈ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. ఇప్పుడు బట్టలు ఉతకాలంటే సర్ఫ్ కావాలి, సబ్బు కావాలి. ఓకేనా, వాసన రావడానికి కంఫర్ట్ కావాలి. ఓకేనా, మన దగ్గర సుప్రీం వాష్ ఉందన్నమాట. ఇది ఒక్కటి వాడుకోవడం వల్ల అన్ని రిజల్ట్ని ఇది మనం తీసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ నేను చెప్పినవి బయట మనం ఏదైనా ఎక్కడ చోట కొనుక్కుంటున్నాం. ఓకేనా సార్, దానివల్ల బెనిఫిట్ లేదు మనకి. ఓకేనా, కానీ ఇవి ఒకసారి వాడి చూద్దాం, బాగుంది అనుకోండి, మంచి ఆరోగ్యం వస్తుంది, హెల్త్ ఉంటుంది. ఇంకా బయట వాడుకోవడానికి ఇక్కడ వాడుకుంటే ఆరోగ్యం కన్నా ఇంకేం కావాలి సార్ మనకి, అంతే కదా. ఇది బాగుందని నలుగురు చెప్పడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. ఓకేనా, ఈ ఇన్కమ్ అనేది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ ఇండస్ట్రీలో ల్యాక్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా, నాతో పాటు ఇంటర్ చదివిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తను డిగ్రీ వేరే చోట చేశాడు అనమాట. డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ ఇండస్ట్రీని బిలీవ్ చేశాడు. బయట ఎంత జాబులు చేసినా సరే, ఏం చేసినా సరే లైఫ్ లేదు, ఎంత కష్టపడినా మన పైన బాస్ ఉంటాడు, ఆ బాస్ ఏం చెప్తే అదే చేయాలి. ఓకేనా, తినడానికి వెళ్ళినా అతను పర్మిషన్ అడగాలి, బయట ఫ్యామిలీతో బయటకు వెళ్ళినా పర్మిషన్ అడగాలి. ఒంట్లో బాగోకపోయినా బయట ఇంట్లో నుంచి సార్ నాకు ఒంట్లో బాగాలేదు సార్ పర్మిషన్ అంటే లీవ్ ఇవ్వండి సార్ అని అడగాలి. అంటే ఒక్కటి సార్, మన లైఫ్ మన చేతిలో ఉందా తన చేతుల్లో ఉందా, అంతే కదా. పక్కా ఇది చాలా ఎంబీఏలు, ఎంటెక్లు, బీజీలు ఎంతెంతో చదువుతూ ఉంటాం, కానీ మన జీవితాన్ని వేరే వాడి చేతిలో పెట్టడానికి చదువుతున్నాం ఫ్రాంక్గా చెప్పాలంటే, అంతేనా. చిన్నప్పటి నుంచి నువ్వు బాగా చదవాలి జాబ్ వచ్చింది, బాగా చదవాలి జాబ్ వచ్చింది అంటే బాగా చదివి జాబ్ లేదు సార్, బానిసత్వం వస్తుంది, పై ఎవరికి తెలియదు, అదే లైఫ్ అనుకుంటారు. కానీ సార్ మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలం. మన ముందే చాలామంది సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మన టైం మన చేతుల్లో ఉండాలి. ఓకేనా, మనకి నచ్చిన ప్లేస్లో మనకు నచ్చిన విధంగా చేసుకోవాలి. అలా ఏదైనా ఉంది అంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తాను. నాది డిగ్రీ కంప్లీట్ అయింది, నేను బయట జాబ్కి వెళ్ళాను, ఇలా ఫేస్ చేశాను. ఏంటి నా జీవితాంతం ఇలాగే ఉంటుందా, నా లైఫ్ అంతా నేను ఎంత కష్టపడినా సరే నాకు 15,000, 20,000, 30,000 ఇంకా నేను గ్రోత్ అవ్వలేనా, అసలు ఇలా లైఫ్ కాదు, ఏదైనా బాగుందని చెప్పి సెర్చ్ చేస్తే నాతో పాటు ఇంటర్ చదువుకున్న వ్యక్తి తను ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారాగా నేను నాకు తెలిసినప్పుడు 30,000 తీసుకున్నాను. ఓకేనా, కానీ ఇప్పుడు దగ్గర 2 లక్షలు తీసుకుంటున్నాను. నేను స్టార్ట్ చేసి 200 years అవుతుంది. కంపెనీ తరఫు నుంచి సిహెచ్ కార్డ్ తీసుకున్నాను. ఓకేనా, అతనే వచ్చి ఇన్కమ్ ప్లాన్ చెప్తే ఎలా ఉంటుంది. ఓకేనా, అతను ఇన్వైట్ చేసుకున్నాను. ఓకే, ప్లీజ్ కమాండ్ టు ది అసిస్టెంట్ సార్, డైమండ్ డైరెక్టర్. ఓకే, హ్యాపీ మార్నింగ్. ఈరోజు